నేతన్న పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ 25,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 25,000 రూపాయలు ఇప్పటికే 75,000 మందికి పైగా ఇచ్చారు. అలాగే మిగతా 13,500 మందికి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లు కూడా వారం రోజుల్లాగా ఇస్తాము, దరఖాస్తులు చేసుకోండి అని కూడా ఇప్పుడు మంత్రి సవిత గారు అయితే చెప్పారు. దానికి సంబంధించి ఈ నెల 7వ తారీఖున అందరికి ఇచ్చేశారు. అంటే 75,000 మందికి పైగా ఇచ్చేశారు. మరో 7 రోజుల్లోగా వీళ్ళకి కూడా ఇచ్చేస్తామని చెప్తున్నారు. మంచిదే కానీ ఇక్కడ చాలా మంది చేనేత కార్మికులు ఏమంటున్నారంటే కొంతమంది ఫేక్ మగ్గం లేనటువంటి వారు కూడా డబ్బులు తీసుకుంటున్నారు, ఉచిత కరెంటు తీసుకుంటున్నారు. మగ్గం లేనటువంటి వారికి కూడా ఈ యొక్క పథకం అమలు అయిపోతుంది కాబట్టి మాకు పట్టు మీద సబ్సిడీ ఇవ్వండి, నూలు పట్టు మీద సబ్సిడీ ఇస్తే అలా మగ్గం ఉన్నటువంటి వారందరికి కూడా ఉపయోగం ఉంటుంది. మగ్గం లేనటువంటి వారికి రాయితీలు వర్తింపవు, అప్పుడు ప్రభుత్వానికి కూడా ఇంత బడేన్ అవ్వదని చెప్తున్నారు. అలాగే మరికొంతమంది ఏమొచ్చేసి ఇల్లులు ఎప్పుడు ఇస్తారని చెప్పి కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. డిఏలు ఎప్పుడు ఇస్తారు, అలాగే ఫీజు రియంబర్మెంట్స్ ఎప్పుడు ఇస్తారని కొంతమంది విద్యార్థులు కూడా ప్రశ్నిస్తున్నారు. దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఇలా ఫ్రీ పథకాలు ఇచ్చుకుంటూ ఉంటే ఆ ఫ్రీ బస్సు, ఈ ఫ్రీ పథకాలు ఇలాంటివి ఇచ్చే కంటే విద్య మీద వైద్యం మీద ఖర్చు పెట్టి ఆ రెండు సరిగ్గా ఇస్తే సరిపోద్ది. ఆ డబ్బులతోటే మేమంటే పిల్లలకి ఫీజుల కోసం ఖర్చు పెట్టేటువంటి డబ్బులతోటే మిగతా పనులు చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఇది ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ అది చాలా పెద్ద ప్రాసెస్, ప్రభుత్వాలకి ఇవేమి పట్టవు. నెక్స్ట్ గెలవడం కోసమే ప్రయత్నాలు చేస్తారు అందరూ. ఇప్పుడు చేనేత కార్మికులు అంటున్నారు ఈ ఫ్రీ పథకాల వల్ల మాకు వచ్చేదానికంటే అనవసరంగా వేరే వాళ్ళకి కూడా వెళ్ళిపోతుంది, ఫేక్ వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది, మగ్గం లేనటువంటి వారు కూడా తీసుకుంటున్నారు, మాకు రాయితీలు ఇవ్వండి చాలు అని వాళ్ళు అడుగుతున్నారు. ఫ్రీ బస్సు విషయంలో కూడా ఈరోజు మగవాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. మన దేశం దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోద్దేమో అని భయం కూడా ఉంది. ఈ విధంగా డబ్బులు ఎక్కడి నుండి తెస్తారు? అప్పులు చేస్తున్నారు. అప్పులు ఎక్కడి నుండి తీరుస్తారు? మళ్ళీ మనం కట్టినటువంటి పన్నులే వీళ్ళు అప్పుగా వడ్డీలు తీర్చాలి. ఇలా రోజు రోజుకి అప్పులు పెరిగిపోతూ ఉంటే ఇంకెప్పుడు తగ్గుతాయి? దానికి తగ్గట్లుగా కూడా మనం పనులు చేయాల్సి ఉంటుంది. వాళ్ళే ఫ్రీ పథకాలు తీసుకుంటున్నటువంటి వారికి అసహ్యం వేస్తుంది ఫ్రీ పథకాల మీద. అయినా సరే ప్రభుత్వాలు మారకపోతే ఇంకేం చేస్తాం?